ప్రభుత్వ శాఖల అన్నిట్లోనూ ప్రాముఖ్యమైనది, అతి కీలకమైనది ఆరోగ్య శాఖ. ఈ ఆరోగ్య శాఖలో అన్ని రకాలైనటువంటి ప్రజలకు వైద్యపరమైనటువంటి సేవలు అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఎంత కృషి చేస్తుంది. ఆ విధంగా చేస్తున్నటువంటి సేవల్లో భాగంగా మన జిల్లాలో ఏ విధమైనటువంటి సేవలు ప్రజలకు అందుతున్నాయి, అదేవిధంగా ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి డిజాస్టర్స్ సమయాలలో వైద్య శాఖ నుంచి ఏ విధమైనటువంటి సేవలు అందించారు అనేటువంటి విషయాలు తెలుసుకోవడానికి మనతో మన జిల్లా డిఎంహెచ్ఓ అయిన శర్మిష్ఠా మేడం గారు ఉన్నారు. మేడం గారు, వెల్కమ్ జీకే న్యూస్. నమస్తే అండి. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏ విధమైనటువంటి సర్వీసులు అందిస్తూ ఉంది. పాతవి కాకుండా కొత్తగా ఏమైనా వినూత్న సేవలు ఏమైనా చేయడానికి ముందుకు వచ్చారా? ముఖ్యంగా అండి, ప్రభుత్వంతో పాటు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ గవర్నమెంట్ ఈ రెండింటి కలయికతోటి ఎస్డిజి ఏదైతే సస్టైన్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే నిర్ధారితమైన లక్ష్యాలు ఇచ్చారో అవి ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన లక్ష్యం రెండు కలిపి అడుగులో అడుగు వేసుకుంటూ మనం 2047 దిశగా మనం మూవ్ అవుతున్నాము. దానికి సంబంధించిన 21 లక్ష్యాలు మనం అంతర్లీనంగా హెల్త్ దీనిలో డిపార్ట్మెంట్ తీసుకుంటుంది. దానిలో ముఖ్యంగా ఏంటంటే మెటర్నల్ మోర్టాలిటీ తగ్గించడం, అలాగే అండర్ 5 మోర్టాలిటీ తగ్గించడం, అండర్ 5లో కూడా పొట్టి పిల్లల్ని అలాగే బరువు తక్కువ పిల్లల్ని అలాంటివి లేకుండా వాళ్ళని ఎలా కాపాడుకోవాలి అనేది, అలాగే రక్తహీనత యవ్వన దశలో ఉన్న వీళ్ళందరికీ కూడా తగ్గించడం అనేది నిర్ధారిత లక్ష్యాలు చూసుకున్నట్లయితే కనుక మనం ఆంధ్రప్రదేశ్ కంటే కూడా కొద్దిగా మంచి ప్లేస్లోనే ఉన్నాం వెన్ కంపేర్ టు ఏపీ స్టేట్ గవర్నమెంట్. ఈ లక్ష్యాలు చేరుకుంటూ ఆ లక్ష్యాలు అది ఏదైతే అచీవ్ అవుతామో దాన్ని నిలబడుతూ ముందుకెళ్ళటమే సస్టైన్ డెవలప్మెంట్ గోల్స్ అంటాం. దీనిలో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ట్రాన్సిషన్ పీరియడ్ అంటాం. అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజ్, కమ్యూనికబుల్ డిసీజ్ ఏవైతే ఉన్నాయో ఆ డిసీజెస్ మధ్యలో ఇంకొకటి ఏంటంటే ఈ యాక్సిడెంటల్ డెత్స్ కానివ్వండి, సూయిసైడల్ డెత్స్ కానివ్వండి, ఇలాంటి మెంటల్ హెల్త్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయటం. ఎన్సిడిసిడిలో ఉన్నది 3.0 వర్షన్ వచ్చింది స్టార్ట్లీ. అందులో ఏంటంటే మనకి క్యాన్సర్లో కూడా స్క్రీనింగ్ మైక్రో లెవెల్కి వెళ్ళిపోయి మన కింద MLHP సెంటర్లో ఉన్న ముఖ్యంగా 4 క్యాన్సర్ ఏవైతే ఉన్నాయో 4 రకాలు, ఓరల్ క్యాన్సరు, తర్వాత బ్రెస్ట్ క్యాన్సరు, సర్వైకల్ క్యాన్సరు, ఇవన్నీ కూడా ముందుగా ఎలా ఐడెంటిఫై చేయాలి, ఐడెంటిఫై చేస్తే ఏ అనుమానాల వల్ల ఇవి మనం గుర్తించవచ్చు, వాటిని మళ్ళీ రిఫర్ చేయిన తర్వాత వాళ్ళ టెర్మినల్గా ఎంత సూపర్ స్పెషాలిటీ లెవెల్ వరకు కూడా వీళ్ళని తీసుకెళ్ళి ట్రీట్మెంట్లు ఇవ్వటం అనేది ముఖ్యంగా మనం చేసుకోబోతున్నది నెక్స్ట్ స్టార్ట్ కాబోతున్న ప్రోగ్రాము. దీనిలో అందరూ భాగస్వామ్యమై అందరూ కోఆపరేట్ చేస్తేనే మనకి ఇవన్నీ కూడా జరుగుతాయి. అదర్వైజ్ ఏంటంటే ప్రజల యొక్క పార్టిసిపేషన్ లేదా ఏ ప్రోగ్రామ్ కూడా పెద్ద సక్సెస్ కాదు. వాళ్ళకి కావాల్సింది ఏంటి, మనం ఏం కావాలి, మన పిల్లలకి 100% ఇమ్యునైజేషన్ చేయించుకొని వ్యాధులు నిరోధించుకోవాలి. అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ ఐరన్ వేసుకోండి అని చెప్తాను. 180 టాబ్లెట్లు మామూలుగా మింగాలి. రక్తహీనత లేకపోయినా మనం 180 మింగాల్సిందే. కానీ చాలామంది ఇది ఇష్టం లేకని కానీ ఇంకో రకంగా కానీ తీసుకోకపోవడం జరుగుతుంటుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళ తల్లి ఆరోగ్యమే కాకుండా బిడ్డ ఆరోగ్యం కూడా నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటివి జరగకుండా ఉండడానికి హైలీ బిహేవియరల్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం ఎక్కువ పబ్లిక్ పార్టిసిపేషన్ కోసం మండల్ లెవెల్లో కానీ ఈ ఎస్డిజిల మీద కసరత్తు జరుగుతుంది. ఎక్కడ బ్యాక్లాగ్ ఉంది, అలాగే కొన్ని మండలాల్లో సూసైడ్స్ ఎక్కువ ఉన్నాయి, అవి ఐడెంటిఫై చేయటం, అక్కడ కౌన్సిలర్స్ని, మెంటల్ కౌన్సిలర్స్ని, సైకో కౌన్సిలర్స్ని పంపించడం, వాళ్ళకి సంబంధించినవి చేయటం. అలాగే మనకి యాక్సిడెంటల్ డెత్స్ కొన్ని మండలాల్లో ఎక్కువ ఉంటున్నాయి. ఈ యాక్సిడెంటల్ డెత్స్ ఎక్కడెక్కడైతే ఉంటున్నాయో అక్కడ మనము పోలీస్ వారు, తర్వాత రోడ్ అండ్ వీళ్ళు ఇంజనీరింగ్ సెక్షన్ వీళ్ళు కూర్చొని అక్కడ ఐడెంటిఫై చేసి ఆ హాట్స్పాట్ని ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన చేంజెస్ ఏవైతే చేసి మనం యాక్సిడెంట్లు నివారించవచ్చు అనేది కూలంకషంగా చూడటం ఒకటి. అలాగే దానికి సంబంధించిన హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెంటర్స్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటాం ఒకటి, ప్రపోజల్స్ పంపించడం ఒకటి, ఇవన్నీ కూడా ఫాస్ట్గా చేసుకుంటూ వస్తున్నాము. అలాగే వేకెన్సీస్ కొన్ని ఉన్నాయి, ఆ వేకెన్సీస్ కూడా ఫిలప్ చేయమని చెప్పి మన స్టేట్ ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా షార్ట్లీ మనం చేస్తున్నాము. ఆల్రెడీ డాక్టర్స్, స్టాఫ్ నర్సెస్ స్టార్ట్ రిపోర్టింగ్ చేసుకుంటాం. సిహెచ్సి కేంద్రాలు ఎన్ని ఉన్నాయి మేడం? సిహెచ్సి కేంద్రాలు 5 ఉన్నాయండి, ఇంకా కూడా అప్గ్రేడ్ చేస్తున్నాము. అలాగే కొన్ని ఏంటంటే
ఈ ఏవైతే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ సెంటర్స్ ఉన్నాయో ఆ సెంటర్స్ కూడా 2 సెంటర్స్ ఇంప్రూవ్ చేయాలి. ఎందుకంటే హైవేస్ పక్కన ఉండే యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్లో ఇవి చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నాము. అది కూడా మన DCHS వారి ద్వారా ప్రపోజల్స్ వెళ్తున్నాయి. అలాగే ఈ సైకలాజికల్ హెల్త్ గురించి డిఫరెంట్ ప్లేసెస్లో పిల్లలకి, అడాల్సెంట్ పిల్లలకి ఎక్కువగా ఎడ్యుకేషన్ ఇవ్వటం, వాళ్ళని ఎలా స్ట్రెంథెన్ చేసుకోవాలి. పర్టికులర్గా ఏంటంటే ఒక డివిజన్లో కొన్ని మండలాల్లో మనకి తెలుసు ఏంటంటే అక్కడ ఈ గంజాయి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్న మండలాలు కూడా మనకు ఉండటం జరిగింది. దానికి సంబంధించిన ఏరియాస్లో కౌన్సిలర్స్ అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ఎడ్యుకేషనల్ పిల్లలందరికీ కూడా ఎడ్యుకేషన్ చెప్పటము, తల్లిదండ్రులను అలర్ట్ చేయటం, ఇలాంటివన్నీ భాగస్వామ్యంగా మన హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతున్నాయండి. తర్వాత వచ్చి PHC కేంద్రాలు ఎన్ని ఉన్నాయి? PHC కేంద్రాలు మొత్తం 62 ఉన్నాయండి. UPHCs 18 ఉన్నాయి. ఈ UPHCస్లో అర్బన్ హెల్త్ సెంటర్స్గా ఉన్నాయి. అవి కూడా బాగా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తున్నాయి ఇప్పుడు. ఎందుకంటే మనం పర్టికులర్గా అర్బన్ అనేసరికి అండర్ సర్వ్ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, పేదరకంగా ఉన్న పాపులేషన్. వాళ్ళ కోసం వాళ్ళకి ఈ అంటే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్లో ఒక ఐడి క్రియేట్ చేయటం, దానికి తగ్గట్టుగా PMJAY కార్డ్స్ ఇవ్వటము, ఆ కార్డ్స్లో అంటే ఐడెంటిఫైడ్ హాస్పిటల్స్ వీళ్ళు ఆరోగ్యశ్రీ పొందడానికి మనకి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ఇవ్వటము. సబ్ సెంటర్స్ వచ్చి 512 ఉన్నాయండి డిస్ట్రిక్ట్ వైడ్. ఓకే, వాళ్ళు కూడా అందుబాటులో ఉంటారు. కన్సల్ట్ PHC డాక్టర్ ఆయనకి సర్వీస్ అందిస్తుంటారండి. అంటే ఒక్కొక్కరికి ఇక్కడ ANMs దగ్గర ఫీల్డ్ యాక్టివిటీ, ఆశాల దగ్గరలో 1000 పాపులేషన్కి ఒక ఆశ, అలాగే 2000 పాపులేషన్కి ఒక ANM. ఈ ANM గారు వెళ్ళి అక్కడ ఉన్న ఒక 500 హౌసెస్, 2000 పాపులేషన్ అంటే ఒక అప్రాక్సిమేట్ 500-600 హౌస్ హోల్డ్స్ ఉంటాయి. ఆ హౌస్ హోల్డ్స్ తిరిగి వాళ్ళల్లో ప్రెగ్నెంట్ ఉమెన్, చిన్నపిల్లలు ఎంతమంది, వ్యాక్సినేషన్ ఎవరికి కావాలి, అలాగే డయాబెటిక్స్ ఎంతమంది, హైపర్టెన్సివ్స్ ఎంతమంది ఉన్నారు, లేదు క్యాన్సర్ పేషెంట్లు, బెడ్ రిడన్ పేషెంట్లు, TB పేషెంట్లు, లెప్రసీ పేషెంట్స్, వీళ్ళందరి గురించి ఒక మూల కేంద్రం మనకి సబ్ సెంటర్ అండి. ANM అండ్ MLHP. MLHPలు వీళ్ళు కోఆర్డినేటెడ్గా 3 క్షేత్రస్థాయిలో నోడల్ సెంటర్, అది ఎండ్ పాయింట్. ఆ క్యాటరింగ్ పాయింట్ దగ్గర నుంచి మనకి ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని అవసరాన్ని బట్టి మనం PHC డాక్టర్ దగ్గర నుంచి మాకు వచ్చే రిపోర్ట్స్ అంతా ఇలా పనిచేస్తుంటామండి. ఇప్పుడు డయేరియా వచ్చింది అన్న, ఫీవర్స్ వచ్చినాయి అన్న, మనం ఇదే మోడ్లో వర్క్ చేస్తామండి. మీరు చెప్పినట్టుగా మనకి 3 రకాల డిజాస్టర్స్ ఉన్నాయండి ఇక్కడ. ఒకటి ఏంటంటే ఒక పక్క గోదావరి, ఒక పక్క కొల్లేరు. మూడవది ఏంటంటే ఒక 23 ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. ఇండస్ట్రియల్స్లో అంటే మనకి డిజాస్టర్ ప్లాన్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాము. అవసరాన్ని బట్టి అంటే అలర్ట్ రాగానే మేము స్టార్ట్ యాక్టింగ్ ఆన్ దట్. సో ఓవరాల్గా బాలింతలు ఎంతమంది ఉంటారు, సూలింతలు ఎంతమంది ఉంటారు? బాలింతలు వచ్చి మనకి ప్రతి మంత్ కూడా మనకి 22,200 నుంచి 2,500 వరకు నమోదు అవుతారండి. అంటే ఇంటూ 6 వేసుకోండి, దాదాపు 12,000 వరకు 12,000 వరకు ఉంటారు. వీళ్ళు ఒక 12,000 వరకు ఉంటారు. 6 months వరకు కూడా వీళ్ళది చూసుకున్నట్లయితే అలా 42 days వరకు చూసుకున్నాం అనుకోండి. ఓన్లీ మెటర్న్ పోస్ట్ నెటల్ పీరియడ్ ఒక 6 months. దీన్ని బట్టి చూసుకుంటే మనకి వీళ్ళు ఒక 12,000, వాళ్ళు ఒక 12,000. ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ వీ హ్యావ్ 25,000 ప్రెగ్నెంట్ ఉమెన్ యాజ్ వెల్ యాజ్ లాక్టేటింగ్ ఉమెన్ ఇన్ అవర్ హ్యాండ్. గతంలో హాస్పిటల్స్లో బేబీస్కి కిట్సే ఇచ్చేవారు మేడం గారు, అవి కొన్ని చోట్ల అవైలబుల్గా ఉండటం లేదని చెప్పేసి అంటున్నారు. దాని మీద కిట్స్ స్కేర్సిటీ అయితే ఉందండి. అది కాకపోతే మేము అడ్వైస్ చేసింది ఏంటంటే కిట్స్లో ఉండే ఏవైతే ఉన్నాయో మెయిన్ టవల్ కానివ్వండి, బేబీకి ఇవ్వాల్సిన ఏదైతే ఉన్నదో సోప్ కానీ, షాంపూ కానీ, బేబీకి వేసే డ్రెస్ కానివ్వండి, అది మనం HDS ఫండ్లో తీసుకొని విడివిడిగా కొనిచ్చేసేయండి ఎసెన్షియల్ అనుకుంటే. మనం PHCలో చేసే డెలివరీస్ 90-100 లోపే అవుతున్నాయండి ప్రతి నెల, అంతకంటే ఎక్కువ అవ్వట్లేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే వాళ్ళు JSSY అమౌంట్స్ పే చేస్తారు. ఈ మధ్యన వచ్చినటువంటి వరదల సమయాలలో వైద్యపరంగా ఇప్పుడు మనకి దూర ప్రాంతాలు అయినటువంటి ఏలేరు, కుక్కునూరుపాడు ప్రాంతాలలో కూడా మంచి వైద్య సేవలు అందించారని చెప్పేసి అయితే కనుక మీకు మంచి ప్రశంసలు ఇవ్వడం కలెక్టర్ గారు జరిగింది. అది కూడా ప్రజలు కూడా ప్రశంసించినటువంటి విధానం అయితే DMHO ద్వారా అన్ని రకాల సర్వీస్ చేశారని చెప్పేసి ప్రజలు కూడా ప్రశంసించినటువంటి పరిస్థితి ఉంది. సో మీరు ఏ విధమైనటువంటి సర్వీస్ అందించారు వైద్యపరంగా? ఫస్ట్ మానవత్వంతో మంచి మనసుతోటి సర్వీస్ అందించాం కాబట్టి ఆ పేరు వచ్చిందండి. అండ్ మేము ఆ టైంలో మా తోటి మనిషి అక్కడ ఇబ్బంది పడుతున్నారు, అందరూ డాక్టర్స్. మీకు తెలుసు వేలేరుపాడులో కానీ కుక్కునూరులో కానీ కనీసం నిలబడటానికి
తినడానికి హోటల్స్ లాంటివి కూడా ఉండవు. అలాంటి పరిస్థితుల్లో మా డాక్టర్స్ కానీ మారుమూల ప్రాంతాల్లో డాక్టర్స్ ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్లో 3 షిఫ్ట్లో ఉన్న వాళ్ళు అక్కడే కుక్ చేసుకొని, కొంతమంది డాక్టర్స్ వాళ్ళ ఇళ్లలోంచి ఫుడ్ తీసుకుంటూ అంతా వీ వర్క్డ్ వెరీ వెల్ అండి. చాలా సంతోషాన్ని ఇచ్చింది. అది మేమేదో డినై అయ్యి కష్టపడి చేస్తున్నాం అనే ఫీల్ రాలేదు. పబ్లిక్కి ఎప్పుడూ అవైలబుల్గా ఉండేవాళ్ళం. మా ఉద్దేశం ఏమంటే వాళ్ళకి అలా నీళ్ళలో నేను చాలా చోట్ల ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే యూజువల్గా పాములు కొట్టుకొచ్చేస్తూ ఉంటాయి వరదలకి. ఆ పాము కాటికి ఎవరు బలి కాకుండా ఉండాలి అనే ఉద్దేశంతో మేము కొన్ని మలాథియాన్ కానివ్వండి ఇవన్నీ కూడా ముందస్తుగానే చర్యలు తీసుకుంటాం వల్ల ఇయర్ 2 సైకిల్స్లో మనకి గోదావరి ఫ్లడ్స్ వచ్చినా కానీ ఏ ఒక్కరికి కూడా పాము కాటుకు గురి కాలేదు. అది ఒక రకంగా అసలు గురి కాలేదు. ఆ గోదావరి ఫ్లడ్స్ లో ఎవరు మాకు పాము కాటు రాలేదు. అది మాకు వస్తే మాకు కొల్లేరు చెప్పకుండా వచ్చింది. ఆ ఏరియాలో డిమార్కెట్ చేయటం మిస్ అయ్యాం కాబట్టి ఒకళ్ళకి పాము కాటు వచ్చింది. అతను కూడా సేఫా మేడం? లేదండి, హెడ్ మీద పడుకున్న బాబుకి హెడ్ మీద బైట్ తీసుకుంది. సో ఇట్ ఈస్ వెరీ హైలీ ఇంపాసిబుల్ ఫర్ అస్ టు రివైవ్. తర్వాత వ్యాక్సిన్స్ అందుబాటులో ఉండలేదు అంటున్నారు మేడం గారు. వ్యాక్సిన్స్ అందుబాటులో బయట కానీ ఏమైనా చేసినప్పుడు సకాలంలో వైద్యులు అది కరెక్ట్ లేదని చెప్పేసి అయితే అంటున్నారు అని చెప్పేసి. అంటే మీరు స్పెసిఫిక్ ఈ లొకేషన్లో ఈ కంప్లైంట్ వచ్చింది అంటే మాత్రం నేను యాక్షన్ తీసుకుంటానండి. ఎందుకంటే యాజ్ పర్ మై నాలెడ్జ్ అండ్ యాజ్ పర్ ఎవ్రీడే నాకు చార్ట్ వస్తుంది, ఇక్కడెక్కడ ఇంత ఉంది. సపోజ్ అక్కడ తగ్గింది అనుకుంటే, మీరు వేలేరుపాడు కుక్కునూరులో ఉన్నప్పుడు మీరు చూసారు పాము కాటు ఉందా లేదా అనేది ఇర్రెస్పెక్టివ్. మాకు పాము కాటు ఒక మనిషికి పాము కాటు అయితే మాకు 10 వైల్స్ స్పాట్ కావాలి. దానికి సఫిషియెంట్ పెట్టుకొని వర్క్ చేసాము. ఎక్కడన్నా అలాంటి కంప్లైంట్ వచ్చింది అంటే వాళ్ళ పిహెచ్సిలో కానీ లేదు వాళ్ళ సిహెచ్సిలో కానీ ఎక్కడన్నా కానీ వాళ్ళ ఫ్రిడ్జ్లో వాళ్ళు ఏదో చూసుకోకుండా ఉన్నారనే అవగాహన తప్పించి వాళ్ళ దగ్గర లేదు అనేది ఈరోజు డిస్ట్రిక్ట్లో 0 స్టేటస్. అంటే ఈ మధ్య కాలంలో మా దృష్టికి వచ్చింది దెందులూరు సిహెచ్సి కేంద్రంలో ఎవరు డాగ్ బైట్ అని వెళ్తే అది సిహెచ్సిలు అనేది డిసిహెచ్ఎస్ కంట్రోల్. అక్కడ కూడా నా నోటీస్కి వచ్చి మా దగ్గర లేదు అని, ఇప్పుడు అది డిసిహెచ్ఎస్ కంట్రోల్లో ఉందండి, మా దగ్గర ఇలా లేదంటే నేను ఐ కెన్ బ్యాకప్ ఇస్తాను. నేను నా దగ్గర ఉంది మందు ఉన్నప్పుడు మీరు నా దృష్టికి తీసుకొని రావాలి. పేషెంట్ కానివ్వండి అక్కడ ఉన్న డాక్టర్ కానివ్వండి, మా దగ్గర లేదు అని హ్యాండ్ వాష్ చేసుకొని ఉండి అది ఎమర్జెన్సీ. యాజ్ ఇట్ ఈస్ డాగ్ బైట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్. సో యూ నీడ్ టు రికూప్ యువర్ సెల్ఫ్. తర్వాత వచ్చి మనకి ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్లో సరైనటువంటి సౌకర్యాలు ఉండట్లేదని, అదే కాకుండా డాక్టర్లు నిర్లక్ష్యంగా వైఖరితో వ్యవహరిస్తున్నారని, తర్వాత ఈ మధ్య కాలంలో ప్రైవేట్ హాస్పిటల్ పేరైతే చెప్పకూడదు కానీ పరిస్థితులు ఎదురైంది. సో దాని మీద ఏదైనా చర్యలు మీరైతే తీసుకుంటా ఉన్నారు? ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ విషయం వస్తేనండి, పేషెంట్ రిలేషన్ విత్ ద డాక్టర్ ఈజ్ ద మెయిన్ క్రైటీరియాగా తీసుకోవాలండి. అప్పటిదాకా బాగుండి రిలేషన్ బాగున్న డాక్టరు ఏ డాక్టర్ కూడా ఇంటెన్షనల్గా ఒకళ్ళకి డ్యామేజ్ చేయాలి, ఒకళ్ళకి హర్ట్ చేయాలి అనేది మా ప్రొఫెషనల్లో ఎథిక్స్లో లేదు. ఒకవేళ అలాంటిది నెగ్లిజెన్స్ అనేది ప్రూవ్ అయితే డెఫినెట్గా చట్టబద్ధంగా వాళ్ళకి గట్టిగా చర్యలు తీసుకుంటాం జరుగుతుంది. కానీ అలాంటి డాక్టర్స్ని అన్నెసెసరీగా ఎంబరాజింగ్ సిచ్యుయేషన్లోకి తీసుకెళ్ళటం జరగటం కూడా జరుగుతుంది. నేను చాలా చూసాను అలాంటి. ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్లో చాలా వేరియేషన్ ఉంది ఆ విషయంలో మాత్రం. సో వీ నీడ్ టు, ఇప్పుడు ఇలా మీరు థ్రెటన్ చేసిన ఇబ్బంది పెట్టిన డాక్టర్స్ ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ సర్వీసెస్ ఎక్కడికక్కడ సేఫ్ గార్డింగ్ చేసుకుంటాం, సెల్ఫ్ డిఫెన్స్లోకి వెళ్ళి ఎక్కువ నష్టం చేస్తారు. పేషెంట్లే నష్టపోతారు, ఇంత డాక్టర్కి నష్టం ఉండదు. ఆయన వర్క్ చేసినా చేయకపోయినా ఆయన ఏదో ఒకటి ఎవరికి వాళ్ళకి ఏదో ఒక బతుకు తెరువు గురించి ఏదో ఒక రకంగా ఉంటుంది. బట్ ఇక్కడ నష్టపోయేది పేషెంట్లు నష్టపోతారు. ఒక ఎఫిషియెంట్ ఒక స్కిల్ ఉంది, ఎగ్జాంపుల్ అది నాకు మాత్రమే వచ్చిందనుకోండి, 1000-1,00,000 చేస్తుంటారు. అలాంటి స్కిల్డ్ ప్రొసీజర్స్ నేను 1,00,000 చేశాను. బై మిస్టేక్ కానీ బై మిస్టేక్ ఆఫ్ ద పేషెంట్ నేను చేయను. బై మిస్టేక్ ఒంటి తీరుని బట్టి కానీ ఎలాంటి ప్రాబ్లం వచ్చి ఆ ఒక్కళ్ళకి కానీ ఏదైనా జరిగితే ఆ ఒక్కళ్ళు వచ్చి ఈ డాక్టర్ని థ్రెటన్ చేసి డిస్ట్రెస్కి తీసుకెళ్తే ఇక రాబోయే 1,00,000 పేషెంట్లకు వీళ్ళు సర్వీస్ ఇవ్వటం మానేస్తారు. మరి అది ప్రాబ్లమే అవుతుంది కదండి. అంటే వీళ్ళ దగ్గర కూడా సరైనటువంటి భద్రత లేదంటారా? ఎస్, డెఫినెట్గా డాక్టర్లకు భద్రత లేదండి. దే ఆర్ బీన్ బ్లాక్మెయిల్డ్ బై ద సమ్ ఆఫ్ ద పేషెంట్. ఐ డోంట్ సే ఆల్ ద పేషెంట్స్ ఆర్ లైక్ దట్ అని చెప్పలేను. సమ్ టైమ్స్ ఇది ఏంటంటే నేను చూసిన 2 హాస్పిటల్స్లో 2 ఇన్సిడెంట్స్లు ఉన్నాయండి. పేషెంట్ ఈజ్ వెరీ కూల్. పేషెంట్కి ఏదైనా నష్టం జరిగినప్పుడు
వాళ్ళు అగ్రెసివ్గా లేకపోయినా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఈ రిస్క్ ఉంది, ఈ ప్రొసీజర్ వల్ల ఈ రిస్క్ ఉంది అని సంతకం పెట్టించుకుంటాము. అదేమి మేమేదో చేయబోతున్నాం చెప్పేస్తాము మీరు పెట్టండి అనేది కాదు అక్కడ ఉద్దేశం. జరగకూడదు ఏదైనా జరగచ్చు అనేది ప్రతి దానిలో ప్రతి ప్రొసీజర్లో రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేసి సంతకం పెట్టుకుంటాము. అయిపోయిన తర్వాత ఈ పేషెంట్కి ఏదన్నా బై మిస్టేక్ జరిగిన తర్వాత ఆ బాడీని తీసుకొని ఆ పేషెంట్ తాలూకా వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయారు. ఇక్కడ ఒక 10 మంది జమ అయ్యారు. ఆ 10 మంది తీసుకొని హాస్పిటల్ మీద రాళ్ళు వేసి హాస్పిటల్ వాళ్ళు కొంత పే చేయాలి అని చెప్పి సంఘటనలు జిల్లాలో 2 జరిగింది నా కళ్ళు ఎదురుగానే. అసలు పేషెంట్ నాకింత డీటెయిల్గా ఎందుకు తెలుస్తుందంటే నేను ఆశాతోటి ఏఎన్ఎంస్ తోటి టచ్లో ఉంటాము. ఫీల్డ్లో ఏం జరుగుతుంది వాళ్ళతోటి పేషెంట్లు వాళ్ళతోటి కూడా మాట్లాడతాం. వాళ్ళు ఎవరో మాకు తెలియదండి వాళ్ళు వచ్చారట్టుంది అని అంటారు సింపుల్. ఓకే. ఎక్కువ ఏలూరులోనే 2-3 హాస్పిటల్స్లో ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. అవి కంటిన్యూషన్ అయిపోతుందేమోనని ప్రజల అభియోగం ఆరోపణ కూడా అనుకోవచ్చు. దాన్ని అంటే నేను కేస్ టు కేసు మనం మాట్లాడగలుగుతాం. కానీ ఇప్పుడు పేషెంట్లు వాళ్ళు ఫుట్ఫాల్ ఉందనుకోండి, హాస్పిటల్ ఫుట్ఫాల్ బెడ్ టర్న్ ఓవర్ రేట్ని బట్టి అభియోగాలు కూడా ఉండొచ్చేమో. ఇప్పుడు అభియోగాలు కనుక నిజమని అనుకుంటే పేషెంట్లు కెన్ స్టాప్. వై డోంట్ దే కమ్ టు గవర్నమెంట్ హాస్పిటల్స్, వై డోంట్ దే కమ్ టు అదర్ హాస్పిటల్స్? సిఎస్సిస్ ఉన్నాయి, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉంది, ఇంకా అదర్ హాస్పిటల్స్ ఉన్నాయి. దే కెన్ అవేర్ దోస్ థింగ్స్, దే కెన్ డిక్రీజ్ దేర్ ఫుట్ఫాల్, దే కెన్ డిక్రీజ్ దేర్ బెడ్ టర్న్ అవుట్ రేట్. ఓకే. అంతేకాకుండా మేడం గారు ఇప్పుడు మెడికల్ కాలేజెస్ ఉన్నాయి కదా, వాటికి మీకు ఏ విధమైనటువంటి సత్సంబంధాలు జరుగుతూ ఉన్నాయి? కాలేజ్ ఈజ్ వెరీ టెక్నికల్లీ ఇన్స్టిట్యూట్ అండి. మెడికల్ కాలేజ్లో నేను గుంటూరు మెడికల్ కాలేజ్ స్టూడెంట్ని. హౌ ద మెడికల్ కాలేజ్ షుడ్ బి లైక్ దిస్ అనేది ఒక మోడల్ మెడికల్ కాలేజ్ నాకైతే మా గుంటూరు మెడికల్ కాలేజ్. బేస్డ్ ఆన్ దట్ ఇప్పుడు మెడికల్ కాలేజెస్ ఇట్ ఈస్ లైక్ ఏ టీథింగ్ ట్రబుల్స్లో ఉన్న మెడికల్ కాలేజెస్ మెడికల్ ఎడ్యుకేషన్ జరుగుతుంది. అంటే వీ స్టార్టింగ్ ద థింగ్ అండ్ పిల్లలు వస్తున్నారు, దానికి అనుగుణంగా అకాడమిక్ వాళ్ళు కూడా బిల్డప్ చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి ఇట్ ఈస్ ఫేజ్ వైజ్ మేనర్ టు బికమ్ ఏ మెడికల్ కాలేజ్. ఆల్ ఆఫ్ ఏ సడన్ గుంటూరు మెడికల్ కాలేజ్ ఒక రోజులో పుట్టింది కాదు. సమ్ డికెట్స్ 4 డికెట్స్ 5 డికెట్స్లో అప్పట్లో నేను చదివినప్పుడే అప్పటికి దానికి 4 డికెట్స్. సో వీఆర్ వెల్ ఎస్టాబ్లిష్డ్. అది వాళ్ళతో సత్సంబంధాలు ఎప్పుడు ఉంటాయండి. వీఆర్ బీన్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ డిఎంఈ అండ్ డిసిహెచ్ఎస్ అండ్ వి. ఇందాక మీరు కుక్క కాటికి అంటే డిసిహెచ్ఎస్ సార్ నాకు చెప్పుకుంటే నేను వెంటనే పంపించాను. దెర్ ఇస్ నో ఇష్యూ ఇన్ బిట్వీన్ అస్. అది తర్వాత కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సేవలు ఏ రకంగా ఉన్నాయి, మీరు వాటిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు? మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి గైడ్లైన్స్, హెల్త్లో ఫాలో అయ్యే ప్రతి గైడ్లైన్స్ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి. పిఎంఎంబీవై ప్రధాన్ మంత్రి మాతృత్వ వందన యోజన అని ఉంటుందండి. దానికి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఇన్స్టిట్యూషనల్ డెలివరీ అయితే కనుక 6,000 వస్తుంది, సెకండ్ డెలివరీ ఆడపిల్ల అయితే కనుక 6,000 వస్తుంది. అలాగే పిఎంజేఏవై అంటే ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన, బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి 5 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్. ఏంటంటే ప్రతి బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళు అబవ్ పావర్టీ లైన్లో అంటే కొద్దిగా లేచి ముందుకు వెళ్ళగలిగేది. ఇండియా ఈజ్ గోయింగ్ టు బి ద ఏ వెరీ ఎకనామిక్ డెవలప్మెంట్లో ఫాస్ట్గా గ్రో అయ్యే కంట్రీస్లో వీఆర్ ద వన్. దీనిలో ఏంటంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద జీడిపి రావట్లేదు. బేసిక్గా మనం ఎక్కువ ప్రాబ్లంలో పడేది ఏదైతే గ్రోత్ ముందుకెళ్తున్నామో దాన్ని ఒక డెంట్ ప్రొడ్యూస్ చేయగలిగే ఎకనామిక్ గ్రూప్ ప్రత్యేకంగా ఈ అప్పర్ ఈ అబో బిలో మిడ్ ఇన్కమ్లో ఉన్న మిడిల్ క్లాస్లో వాళ్ళు ఉన్న కింద వాళ్ళు ఉంటారు వాళ్ళు, అలాగే పావర్టీ లైన్లో ఉన్న అప్పర్ ప్లేస్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పర్టికులర్గా మిడిల్ ఇన్కమ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఈ ఏదన్నా స్ట్రెస్ వచ్చిందనుకోండి ఆ ఫ్యామిలీస్లో ఏదన్నా వాళ్ళు సడన్గా కిందకి పడిపోయే అవకాశం ఉంటుంది. సో ఐడెంటిఫై చేసి వీళ్ళందరికీ ఏదైతే ఇన్సూరెన్స్ ఉన్నదో సంవత్సరానికి 5 లక్షల ఫ్యామిలీ ప్యాకేజ్ ఇన్సూరెన్స్ అండి. దే కెన్ అవైల్ ఇన్ ఏ ఫ్యామిలీ కార్డులో ఉంటుంది. అది ఎవరెవరికి ఏమేమి సర్వీసెస్ కావాలో దాన్ని ఇన్సూరెన్స్ ఐడెంటిఫైడ్ హాస్పిటల్స్ ఉంటాయి, ఆ హాస్పిటల్స్లో దే కెన్ టేక్. తర్వాత వచ్చి మేడం గారు ఇప్పుడు ఆయుష్ శాఖలు ఉన్నాయి కదా, మనకి అటాచ్మెంట్ ఏనండి అవి? ఆయుష్ అటాచ్మెంట్ కాదు, దేర్ ఇస్ ఆయుష్ కమిషనర్ విల్ బి దేర్ అట్ ద స్టేట్ లెవెల్ అండ్ దే విల్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద ఆయుష్ ఓన్లీ. ఉన్నాయి మనకి 29 బ్రాంచెస్ ఉన్నాయి, బట్ 17 ఆర్ వర్కింగ్ నౌ ఇన్ పొజిషన్. స్టిల్ సమ్ మోర్ టు బి. చివరిగా
మన జిల్లా ప్రజానీకానికి వైద్యపరంగా, ఆరోగ్యపరంగా, ఆరోగ్య సంరక్షణలో ఏ విధమైనటువంటి సందేశాలు, ఆరోగ్య సూచనలు తీసుకోవాలో మీరు మీ మాటల్లో చెప్తారు? ప్రతి వాళ్ళు తన ఆరోగ్యాన్ని తను సంరక్షించుకోవాలి అనే ఒక పాజిటివ్ దృక్పథం అనేది ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే మనిషి ఒక ఫ్యామిలీ కానివ్వండి, కమ్యూనిటీలో కానివ్వండి, ఒకళ్ళ మీద ఒకళ్ళ యాటిట్యూడ్ కానివ్వండి, ఒక రిలేషన్షిప్స్ కానివ్వండి, పరిధి దాటినప్పుడు ఆవేశం కానివ్వండి, బాధ కానివ్వండి, ఎమోషన్స్ కానివ్వండి మనల్ని అనారోగ్యానికి గురి చేస్తాయి. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఫర్ యువర్ ఇల్ హెల్త్. వ్యాధులకి టైఫాయిడ్ వస్తుంది, లేదు ఇంకా డయేరియా వస్తుంది, ఇవన్నీ మేము కనుక్కుంటాం, అంటే ఎగ్జామిన్ చేస్తాం. కానీ మనకి మన పాజిటివ్ ఆరోగ్యాన్ని పెంచుకోవాలంటే ఒక యాటిట్యూడ్ పెంచుకొని దానివల్ల ఆరోగ్యాన్ని మీ అంతటి మీరు వచ్చి మాకు ఇది కావాలి అని అడిగితే కానీ ఆరోగ్యం మేము ఇవ్వలేము. ఏంటి అనేది అది ముఖ్యంగా మనం డెవలప్ చేసుకోవాల్సిందండి మీ అందరి కోసం. నా డిఎంహెచ్ఓ పరిధిలో నాకు ప్రజానీకంలో ఎవరు గొప్పవారు, ఎవరు పేదవారు, ఎవరు మధ్యతరగతి వారు అనేది మా ప్రైమరీ హెల్త్ కేర్ సెక్టార్లో ఏ రకమైన డిస్క్రిమినేషన్ ఉండదు. మేమందరినీ వెన్ను సాచి మాట్లాడి ఆరోగ్య పరిరక్షణకి అన్ని రకాలుగా వాళ్ళకి సపోర్ట్ చేస్తాము. మేము మా పేషెంట్లను ప్రేమగానే చూస్తాము. వీఆర్ అకౌంటబుల్ ఫర్ దట్ థింగ్. అది ప్రజల ఆరోగ్య సంరక్షణలో అందరూ బాధ్యతగా ఉండాలని, అదేవిధంగా వైద్యపరంగా వచ్చినటువంటి ప్రజల పట్ల, వైద్య సేవల కోసం వచ్చినటువంటి ప్రజల పట్ల ప్రైవేటు ఆసుపత్రులు కానీ ఏ ఒక్కరైనా సరే బాధ్యతగా ఉండాలని, నిర్లక్ష్య వైఖరితో ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అంతేకాకుండా డాక్టర్ల పట్ల కూడా భద్రత ఉండాల్సిన అవసరత ఉందని పలు అంశాలు మన జిల్లా డిఎంహెచ్ఓ ఎస్ సర్వీస్ మేడం ఇప్పటి వరకు తెలియజేశారు. కెమెరామెన్ ఉదయ్తో జికే న్యూస్ గోపాలకృష్ణ.